నమస్తే 1990 ఎడ్యుకేషన్ కార్యక్రమం స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్సి ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి సార్, ఒక బిగ్ బ్రేకింగ్. యూజీసీ కొత్తగా ఇచ్చిన నిబంధనల ప్రకారం ఈక్విటీ సెల్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఓసీలకు తప్పించి అందరికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఇది పెద్ద దుమారంగా మారుతుంది. అవునండి, ఏంటి అసలు ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిందండి ఈ రోజుకి మనం వీడియో చేసే టైంకి. యాక్చువల్గా ఏంటంటేనండి, ఇంతకుముందు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటే మొత్తం యూనివర్సిటీ గ్రాంట్లు హెడ్ అది. యాక్చువల్గా వాళ్ళే మన గైడ్లైన్స్ ఇస్తారండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏఐసిటి, మిగతా యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా యూజెస్ ఇస్తారు. జనరల్గానండి ప్రతి కాలేజీలో కూడా అంటే హక్కుల పరిరక్షణకే కమిటీస్ ఉంటాయి. అవును, అంతే కదండి. ఇప్పుడు ఎస్సీకి సంబంధించిన హక్కులు కానివ్వండి, ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి కానివ్వండి, లేదా ర్యాగింగ్ ఏదైనా చేస్తే ర్యాగింగ్కి సంబంధించి కానివ్వండి, ఇలా హక్కుల కమిటీలకు సంబంధించి మనకి కమిటీలు ఉంటాయి. అంతే ఈక్విటీ సెల్ అంటారండి. అంటే అందరికీ సమానంగా మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి విధానం ప్రకారం అందరికీ సమాన హక్కులు సమాన బాధ్యతలు అన్న ఉద్దేశంతో మనకు ఉంటాయి. ఇప్పుడు వరకు ఏంటంటేనండి ఆ ఈక్విటీ సెల్స్కి సంబంధించిన దాంట్లో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ లేకపోతే వికలాంగులు కానివ్వండి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారండి. ఆఫ్ కోర్స్ అమ్మాయిలకు సపరేట్గా కూడా అది కూడా ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఓబీసీని దాంట్లో జత చేశారు. అంటే ఏంటి, ఓబీసీలకు పరిరక్షణ కూడా దాంట్లో పార్ట్ కింద వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం కాలేజీలు అంటే దుమారం ఏమవుతుందంటే అన్ని కాలేజీలోనే ఇష్యూస్ అవుతున్నాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మేజర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నింటిలో అనే ఉంటారంటే ఈ కమిటీలో ఓసీని పెట్టలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కదా, ఇప్పుడు మీకు ఏదో ఇబ్బంది జరిగిందండి, ఒక వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి. ఇబ్బంది కంప్లైంట్ ఇస్తారు, ఎక్కడ ఈక్విటీ సెల్కి వచ్చి కంప్లైంట్ చేస్తారు కదా. కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని ఆ కమిటీ నిర్ణయం తీసుకునేటప్పుడు కమిటీలో అన్ని రకాల కులాలు ఉండాలి కదా అన్నది పాయింట్. ఎగ్జాక్ట్లీ సార్, మీరు లాజికల్గా ఆలోచించండి. అంతే కదండి, ఎక్కడ అంతే కదా. పొలిటికల్ అంతే కదండి, ఎవడో ఒక పార్టీ ఒకటి పెట్టేస్తే కాదు, వాళ్ళ పార్టీ మీటింగ్ ఎందుకు పెడతారు? అంతే కదా. అంటే అందరికీ ప్రాతినిధ్యం అనేది ఆ కమిటీల్లో ఉండాలి కదా. లేకపోతే మీరు మాట్లాడేదేమో జనరల్గా ఇప్పుడు వేరే కమ్యూనిటీకి సంబంధించి మీరు మాట్లాడినప్పుడు ఇక్కడేమో దీంట్లో న్యాయం చెప్పడానికి అసలు ఇప్పుడు ఎవడో నన్ను ఇబ్బంది పెట్టాడంటే ఇక్కడ మాట్లాడడానికి ఏముంటుంది అంటే మీకు అర్థమైంది కదా, ఏముంటుంది ఇందులో? అంతే కదా సార్. దీనికి సంబంధించి ఎవరైతే మనకి సుప్రీంకోర్టు సిజీ ఎవరైతే సూర్యకాంత్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, ఇది కరెక్ట్ కాదు, దీన్ని పునరాలోచించాలి మీరు. దేశం ఎంతో ముందుకెళ్తుంది, అన్ని రకాల కుల వివక్ష లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని కులాంతర వివాహాలు అందరూ చేసుకుంటున్నారు. ఇక్కడ కులాలు ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అయితే లేదు, ఇలాంటివి లేవు, ముందుకెళ్తుంది. ఇప్పటికే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మీరు ఇట్లాగా డివైడ్ చేసుకుంటా వెళ్ళి వికలాంగుల్ని పెట్టారు, అమ్మాయిల్ని పెట్టారు, ఓబీసీస్ ఉన్నారు, ఎస్సీ కమ్యూనిటీ ఉంది, ఎస్టీ కమ్యూనిటీ ఉంది, అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ ఓసీ బాయ్స్. ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల పొలిటికల్గా ఉన్న ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్ప ఇట్లాగొద్దు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓసీ వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా వివక్ష అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఎవరికి చెప్పుకోవాలి అదండి. ఇప్పుడు చట్టం ప్రకారం అమ్మాయి అబ్బాయికి హక్కులు ఉన్నాయని చెప్తున్నారంటే, అమ్మాయికి ఏదైనా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి కేసు పెడతాడు, నేను బట్టిగా లోపలేస్తే అనుతున్నారు. మరి సేమ్ ఆలోచించినప్పుడు మా అబ్బాయికి ఇబ్బంది అయితే వదిలేస్తే పెళ్ళం, అయితే పెళ్ళం తిడితే, అయితే పెళ్ళం మోసం చేస్తే ఆయన పట్టించుకుంటే ఉన్నాడు ఎవడన్నా దేశంలో. భార్య బాధితుల సంఘం అని వచ్చినాయి కానీ అదేం పెద్దగా ఫోకస్ అయింది ఏం లేదు. సరే, ఎంతమంది భర్తల్ని భార్యలు చంపట్లేదు సార్ ప్రియులతో కలిసి, రోజుకు 4 చూస్తున్నాం. సో ఇది కేసు వెళ్ళినా కూడా ఎవడ ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి లేదు. సో ఇదే చేస్తున్నారు అనుకోండి, మరి న్యాయాలు పెద్దగా అంటే నేనేమంటానంటే, అంటే నా ఉద్దేశం ఇక్కడ ఎవరిని తక్కువ ఎక్కువ చేయడం కదండి. అంటే అందరికీ బాధలు, అందరికీ ఇబ్బందులు ఉంటాయి అంతే, అంతకు మించి లేదండి. ఇప్పుడు మీకా నాకా ఇంకోళ్ళకి అని కాదండి. సో కాలేజీల్లో ఇప్పుడే ఇబ్బందిగా ఉంది కదా, ఇంకా డివైడ్ చేసుకుంటా ఎన్ని ముక్కలు చేస్తారంటే దేశాన్ని, ఎన్ని మతాలు చేస్తారో, ఎన్ని కులాలు చేస్తారో, ఎన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తామండి మనం. ఇప్పటికే చక్కగా ఈ కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. మ్యాక్సిమం అందరూ కూడా డిఫరెంట్ నార్త్ ఇండియా వాళ్ళు చేసుకుంటున్నాం, మనం వేరే కులాలను చేసుకుంటారు అంతే కదండి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవడ కులం వాళ్ళు చేసుకున్నాడో వీళ్ళందరూ కౌలు చెప్తారు. చిరంజీవి ఫ్యామిలీ, సినిమా హీరో చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవడన్నా కులం వాళ్ళు చేసుకున్నారా? ఇవాళంతా కులాలు ఎక్కడ ఉన్నాయి సార్, ఎవరికి నచ్చితే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పై స్థాయిలో. ఇవన్నీ బయట మాట్లాడుకోవడం కదా, కులాలు ఈ గ్రామాల్లోనే కదా. పైన ఒక్కటి చెప్పండి, ఎవడ కులం వాళ్ళు చేసుకున్నాడు చెప్పండి మీరు. అందరూ పెద్ద ఫ్యామిలీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇంటర్ కాస్ట్, మోహన్ బాబు గారి ఫ్యామిలీలో చూడండి, చిరంజీవి గారి ఫ్యామిలీలో చూడండి, వెంకటేష్ గారు ఫ్యామిలీలో చూడండి, ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మరి అంటే మరి కౌర్లు ఏంటి మరి బయటకు వచ్చి, ఈవెన్ మతాలు కూడా అంతే కదండి. రకరకాల అంటే మతాలు కొంచెం తక్కువలేండి. మతాంతర వివాహాలు అనేది ఎక్కడో రేరుగా, మతాంతర వివాహాలు అంటే మతాలు మారిపోతారు.
అదే అంటే నేను అనేది ఏంటంటే కలిసిపోతున్నాయి. నేను తప్పు అన్నట్లేదండి. నా ఉద్దేశం తప్పు ఒప్పు అన్న దాంట్లో డిబేట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదండి. నేనేమంటున్నానంటేనండి, మామూలుగా మనకు ఒక పాలసీ ఉంది, సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్తుంది. ఇంకా మీరు డివిజన్ చేసుకుంటా ఇంకా ముందుకు అలా వెళ్ళటం వల్ల సొసైటీ స్ప్లిట్ అయిపోతుంది కదా, అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కదా. అంటే లీగల్ సిస్టమ్ని ఎందుకు స్ట్రెంగ్తన్ చేయరు? దీన్ని డివైడ్ చేయడం మానేసి లీగల్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు కదా. అంతే కదండి. ఫండమెంటల్ రైట్స్ కానీ దాన్ని మీరు స్ట్రెంగ్తన్ ఎందుకు చేయకూడదు? మీరు అందరికీ సమానం అన్నది ఎందుకు చేయకూడదు? మిగతా కంట్రీస్లో అలాగే ఉంది కదా, ఇలా లేవు కదా. ఇన్ని కులాలు లేకపోతే ఇన్ని మతాలు ఇంకోటి లేవు కదా. మనకి 75-80 ఏళ్ళు వచ్చేస్తుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి అన్న పర్స్పెక్టివ్లో. అంటే సెన్సిటివ్ ఇష్యూ అండి. అంటే దీని గురించి ఎలా మాట్లాడినా కూడా అదర్ డైమెన్షన్ ఉంటుంది దీంట్లో. ఇదేమి నేను చెప్పేది, మీరు ఒక రకంగా మాట్లాడితే ఇంకో డైమెన్షన్ ఉంటుంది, ఇంకో రకంగా మాట్లాడితే ఇంకోటి. ఇది సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ కింద దాన్ని తయారు చేసేసింది సొసైటీ. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ డైరెక్షన్లో నేను చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రైల్వేలో ఉన్నారండి ఆఫీసర్స్ నిజంగానండి. అంటే కొంతమందికి మనసు ఒప్పించవచ్చు, కానీ నేను టు బి హానెస్ట్గా నేను చెప్పాలంటే ఆఫీసర్లు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు చాలామంది స్నేహితులు నాకు ఉన్నారండి. మీరు నంబరండి, వాళ్ళందరూ సరే రిజర్వేషన్తో జాబ్లోకి వచ్చి ఉంటారు. వాళ్ళ పిల్లలందరూ కూడా మళ్ళీ రిజర్వేషన్తో మళ్ళీ ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా అవుతున్నారు. నేను నిజంగా అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండి. మీరు నంబరండి, నేను ఏజెన్సీ ఏరియాలో పనిచేశాను, చూశాను. పాడేరు, అరకులో ఏరియాలో నేను చదువుకున్నాను, నేను చూశాను. నార్త్ ఈస్ట్లో పనిచేశానండి 7 రాష్ట్రాల్లో. ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పాప ఎస్టీ రిజర్వేషన్ కానీ ఇంకోటి కానీ ఉంటారు కదా, మీరు నంబరండి, వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఏంటో కూడా తెలియదు. అంటే ఎన్ని జనరేషన్స్ బాగుపడినోడు ఇంకా ఎన్ని జనరేషన్స్ వెళ్ళాలి కాదండి. మీకు భగవంతుడు లేకపోతే మీకు ఏదో అవకాశం ఇచ్చారండి, రిజర్వేషన్ ఇచ్చారు. అది సెన్సిటివ్ ఇష్యూ అండి. నా ఉద్దేశం అంటే నా పర్సనల్ ఒపీనియన్ కానీ, నా ఉద్దేశం వేరే రకంగా అనుకోవద్దండి. ఇది ఎడ్యుకేషనల్ పర్సన్ దాన్ని. కానీ సందర్భం వచ్చింది కాబట్టి, ఏదో పాయింట్ వచ్చింది కాబట్టి మీరు వదిలేసి మీ కులంలో ఉన్న అతను ఇంకొక అతను ఎందుకోరు? మీరు తప్పేనా ఉంది దాంట్లో? ఏం లేదు. 80 ఏళ్ళు ఎందుకు? 80 ఏళ్ళు ఈ పాటి సమానం అయిపోయింది దేశం. ఎందుకు అవ్వట్లేదు తెలుసా? 10 జనరేషన్ల నుంచి కూడా రిజర్వేషన్ కూడా వాడుకున్నటువంటి వ్యక్తులు 80% ఉన్నారండి భారతదేశంలో. కరెక్ట్గానే విన్నారు మీరు, 80% వాడుకోవట్లేదు. రిజర్వేషన్ అంటే ఏంటో తెలియదు, దాన్ని వాడుకునేటువంటి వ్యక్తులు జాబులకు కానీ, చదువులకు కానీ, సీట్లకు కానీ కాదండి. మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్. అవునండి, వాళ్ళ పిల్లలకి వస్తుంది కదా. నేను మాట్లాడేది మీరు లాజిక్ తప్పు అండర్స్టాండ్ చేసుకుంటారంటే, ఇప్పుడు నా ఆఫీసర్స్లో రిజర్వేషన్తో ఉన్నటువంటి వ్యక్తులు, ఆఫీసర్స్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్లో ఉన్న వ్యక్తులు 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరూ ఐఐటి ముంబైలోని, మద్రాసులో చదువుతున్నారు చాలామంది. మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళీ వెళ్తారు. సేమ్ నాతో పాటు మామూలుగా ఉన్నట్టు, నా వయసులో ఉన్నట్టు వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఏజెన్సీ ఏరియాలో ఉన్నవాళ్ళు, నార్త్ ఈస్ట్లో ఉన్న రిజర్వేషన్ అంటే ఏంటో కూడా తెలియదు, వాడుకోవడం కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళ తాత వాడుకోలేదు, వాళ్ళ నాన్న వాడుకోలేదు, వాళ్ళ ముత్తాత వాడుకోలేదు, ఇతను వాడలేదు, బానిసల కింద ఉండిపోయారు వాళ్ళు. పాయింట్ మీకు అర్థమైందండి? సరిగ్గా కన్వే చేయగలిగాను కదా మీకు నేను. అంటే దీని అర్థం ఏంటి? అంటే వాళ్ళకి అవగాహన లేదు కాదు, వీడు అవగాహన కాదు, వీడు వాడుకున్నాడు వదిలేస్తే కాదండి. మీరు బాగా చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారండి, మీరు 5 లక్షలు పెట్టి స్కూల్లో చదివించగలరు కదా? ఖచ్చితంగా. వాడు ఏజెన్సీ ఏరియాలో ఉన్నాడండి, శ్రీశైలంలో. వాడు కొడుకుతో పాటు వాడు కొడుకు ఉన్న ఎడ్యుకేషన్ ఫెసిలిటీ మీ కొడుకు ఉన్న ఎడ్యుకేషన్ ఫెసిలిటీ వేరు కదా. అవును. సీట్ ఎవరికి వస్తుంది మళ్ళీ? ఐఐటి సీటు. అవును, మీకే కదా వస్తుంది. మరి ఆడు ఎప్పుడు వస్తుంది తెలిసరికి? మీరు మొత్తం వదిలేసి అందరూ అలాంటి వాళ్ళు ఉండాలి. సో రిజర్వేషన్ ఫలాలు పొంది ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు ఇక నెక్స్ట్ జనరేషన్ నుంచి వాళ్ళు వదిలేసుకోవాలి. ఎందుకు వదిలేయాలంటున్నాను? వాళ్ళ గురించే, వాళ్ళ వర్గాల గురించే. వాళ్ళ గురించేనండి, నా గురించి కాదండి. అదే అర్థం. ఇప్పుడు కాదండి, పాలిటిక్స్లో ఎంపీ సీట్లు వచ్చినాయండి, 2%, 3% ఫ్యామిలీలే కదండి ఎంపీలు ఉన్నదే. అవును. బయట వాళ్ళు ఎవరున్నారండి? మీరు అనుకుంటున్నారా ఉన్నారని? ఏంటి లేదు, వాళ్ళ ఫ్యామిలీసే ఉంటారు. మిగిలిన వాళ్ళు అలా ఉంటారు పక్కన, రౌడీల కింద, లేకపోతే బానిసల కింద, లేకపోతే అనుచరుల కింద వాడుకుంటున్నారు. అవును. రొటేట్ చేయరా? ఆ రొటేట్ చేయడం వల్ల ఏమవుద్దంటే సొసైటీ అప్లిఫ్ట్ అవుద్దండి. నేను దాన్ని వేరే రకంగా అనుకోవద్దు దయచేసి. నేను సొసైటీ కూడా అప్లిఫ్ట్ అవ్వాలి కదండి. ఖచ్చితంగా సార్. అప్లిఫ్ట్ అవ్వాలంటే ఇట్లా ఉండాలి కదా అంటున్నానండి నేను. అంటే నేనేమంటున్నానంటేనండి, ఏదైతే క్రీమీ లేయర్ సిస్టమ్ లేదా ఇంకోటి ఏదైతే ఉందో, అసలు నేను చాలా మంది కళ్ళతో చూశానండి, ఎక్స్ట్రీమ్లీ అల్ట్రా రిచ్ పీపుల్ ఉన్నారండి, స్టిల్ దే ఆర్ యూజింగ్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. చాలా కనీసం అంటే పాపం కూలి పని చేసుకుని, పొలాలు కొట్టుకునండి, కట్టెలు కొట్టుకుని, మొగుళ్ళు వదిలేస్తే పిల్లల్ని పెంచుకుని ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా ఈ 2 రాష్ట్రాల్లో? ఇప్పుడు జర్నలిస్ట్ మీకు తెలియదా? ఎన్ని కమ్యూనిటీస్, ఎస్టీ కమ్యూనిటీస్ కానీ, ఎన్ని తెగలో, ఎన్ని జాతులు కనీసం అడవుల్లోనూ పొలాలు కొట్టుకుని చిన్న చిన్న ఇళ్లల్లో ఏమి తెలియకుండా
వాళ్ళకి ఏం అవగాహన లేకుండా ఉన్నవాళ్ళు లేరని మీరు అనుకుంటారా ఏంటి? ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మీరు చెప్పండి, లేరా ఏంటి? శ్రీశైలం వస్తారా లేదా అరకులో వస్తారు? ఎక్కడికి వస్తారు చెప్పండి, తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఉన్నారు సార్. మరి వాళ్ళకి ఏం వాళ్ళ దాన్ని అందిపుచ్చుకోవాలంటే వీళ్ళు వదలాలి. ఎందుకంటే వీళ్ళతో కాంపిటీషన్ చేయలేరు కదండి పాపం. వాడు ఎక్కడో ఉన్నవాడు, ఎక్కడ శ్రీశైలం అడవుల్లో ఉన్నవాడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుతో పాటు జేఈ క్రాక్ చేయగలరా పాపం? మీరు చెప్పండి. ఇప్పుడు వదిలేస్తే ఏమవుతుంది? అందరూ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వస్తుంది మళ్ళీ ఆడు వదిలేయాలి. అందు గురించి 80 సంవత్సరాలని అసమానతలు రావడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఈ బేసిక్ పాయింట్ని ఎవడు అడగట్లా. చాలామంది రిజర్వేషన్కి సంబంధించి సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడుతున్నా వాళ్ళ కులం వాళ్ళే వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, బయట కాదు. అవును. సో నేను అనేది ఏంటంటేనండి, ఇవన్నీ తగ్గాలండి. ఇవి తగ్గాలి. అసలు కులం పేరు మాట్లాడకూడదు, మతం పేరు మాట్లాడకుండా కూడా దేశం ముందుకెళ్ళాలండి. నా ఉద్దేశం, నేను ఓవరాల్గా కొంచెం డెవలప్ అవ్వాలనే ఉద్దేశం. అంటే ఒక చోట ఉండకూడదండి. సంపద కానీ, రిసోర్సెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఒక్కొక్క చోట అలా కాన్సన్ట్రేట్ అయిపోకూడదు. అది స్ప్రెడ్ అవ్వాలి. స్ప్రెడ్ అయ్యి ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు యూజీసీ ఇచ్చిన నామ్స్ ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా ఇప్పుడు కమిటీ అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చి అందులో న్యాయాన్యాయాలు చూసుకోవచ్చు అండి. ఇబ్బంది ఉంటే ఇబ్బంది చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు ఆడపిల్లకి అన్యాయం జరిగింది కానీ కమిటీ వేసి అందరూ ఆడపిల్లలు పెడితే ఇంక మొగోడు బతకగలడు ఇంకా లేదు. లేకపోతే మొగోడికి అన్యాయం జరిగింది కానీ కమిటీ అంతా మొగోళ్ళు వేస్తే ఆడపిల్లల పరిస్థితి ఏంటి? సో ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది అన్ఫార్చునేట్గా మనకి రావట్లేదండి. అంటే పొలిటికల్గా కానీ ఇంకో రకంగా కానీ ఎలా అవకాశం ఉంటే అలా చీల్చుకుంటూ వెళ్ళిపోయారండి. ఇప్పుడు మనకి హిందూ ఓట్లు కావాలి కాబట్టి ముస్లిం తిట్టేస్తే సరిపోయింది, అంతే. సింపుల్ లాజిక్. అంటే దీంట్లో పెద్ద లాజిక్ ఏమి ఉండదు కదా మనకి. అవును. లేకపోతే నాకు ఈ పార్టీ కావాలి కాబట్టి ఇది నేను తిట్టేస్తే అయిపోయింది. అంటే ఇలాగ స్ప్లిట్టింగ్ చేసుకునే సిస్టమ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్కి ఇప్పటికే చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. మళ్ళీ యూజీసీ ఇలాంటి కొత్త రకాల ఫామ్స్ ఇచ్చి యూజీసీ అన్ని బుర్రలేని మొన్న కూడా అంతే. పిహెచ్డీ కావాలంటే ఒకప్పుడు రీసెర్చ్ పబ్లికేషన్ చేయాలని ఉండేదండి రూలు, తీసేశారు అది. అంటే ఏంటి, మీరు పబ్లికేషన్ చేయకపోయినా కూడా పిహెచ్డీ ఇస్తామని. ఏంటిది? అసలే క్వాలిటీలకు చచ్చిపోతున్నాం కదా కాలేజీలో. అవును. మళ్ళీ పబ్లికేషన్స్ లేకపోయినా పర్లేదని యూజీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ కొత్తగా ఫ్రేమ్ చేసి ఇచ్చింది. సో డెఫినెట్గా ఏంటంటే హై బాడీస్ ఎవరైతే ఉంటారో, పెద్ద పెద్ద ఎవరైతే ఉంటారో ఇప్పటికే చాలా ఇబ్బందికరమైనటువంటి జ్యుడిషియరీ అండి. ఎవరికి న్యాయం జరుగుతుందండి? డబ్బులు ఉన్నవాడికి న్యాయం జరుగుతుందండి, డబ్బులు లేని రోడ్డు మీద వదిలేట్లేదా? ఇప్పటికే అసమానతలు పెరిగి నానా రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఇవి డెఫినెట్గా ఈ పాలసీ మేకింగ్ ఎవరైతే చేస్తారో ఆ పాలసీ మేకింగ్ చేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తూ మరి వన్ సైడ్గా కాకుండా, మిస్యూజ్ కూడా కాకుండా పాలసీని ముందుకు తీసుకొచ్చినట్లయితే భారతదేశం కొంచెం ముందుకెళ్ళి ఆ ఈక్వాలిటీ అనేది వచ్చి కొంచెం దేశం మరింత ముందుకు పరిగెట్టే అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం అండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద